కోచ్ జయసింహపై మహిళా క్రికెటర్స్ హెచ్సీఏకు ఫిర్యాదు చేశారు. తమతో అసభ్యంగా ప్రవర్తించారని ఫిర్యాదులో తెలిపారు. బస్సులో మద్యం తాగి తమను దూషించారని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదు చేశారు. దీనిపై హెచ్సీఏ విచారణకు ఆదేశించింది. మరిన్ని వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సిరాజ్ జాయిన్ అవుతున్నారు. సిరాజ్, ప్రస్తుతం కోచ్ ఏమైనా స్పందించారు? దీనికి సంబంధించి విచారణకు ఆదేశించారు. విచారణ ఎంతవరకు వచ్చింది, ఏం చెప్తున్నారు? ప్రస్తుతం అయితే మహిళా క్రికెట్ హెడ్ కోచ్ పై వేటు పడింది. క్రికెట్ హెడ్ కోచ్ జయసింహంను మాత్రం ఉన్నతాధికారులు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. మహిళా క్రికెటర్లపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ కూడా జయసింహంపై గతంలో కూడా ఆరోపణలు వచ్చాయి. తాజాగా కూడా ఆరోపణలు రావడం జరిగింది. అంతేకాకుండా మద్యం తాగి మహిళా క్రికెటర్లను దూషించడమే కాకుండా వారిని వేధిస్తున్న సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ గా మారడం జరిగింది. చేతిలో మద్యం బాటిల్ తాగుతూ మహిళలను వేధిస్తున్న సంఘటనలకు సంబంధించిన ఒక వీడియో మాత్రం సోషల్ మీడియాలో వీడియో వైరల్ గా మారింది. దీంతో ఉన్నతాధికారులు కూడా స్పందించడం జరిగింది. విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించిన ఉన్నతాధికారులు మాత్రం మరి కాసేపట్లో విచారణ చేయనున్నారు. అసలు ఏం జరిగింది, బస్సులో మద్యం తాగాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ కూడా ఉన్నతాధికారులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కోచ్ అనే వ్యక్తి ఎప్పుడైనా అంటే వాళ్ళ కింద సంబంధించిన అంటే కోచ్ అనే వ్యక్తి ఎప్పుడైనా మాస్టర్ అనే అతను మాత్రం వాళ్ళకి ఏదో ఒకటి నేర్పించాలి. కానీ ఇట్లా మద్యం తాగి వేధించడం, లైంగికంగా వేధించడం, అంతేకాకుండా చుట్టుపక్కల వారికి ఇబ్బంది కలిగించే విధంగా అంటే మద్యం సేవించినప్పుడు ఆ స్మెల్ అనేది చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఇబ్బందికరంగా మారింది. అంతేకాకుండా కొంతమంది మహిళా క్రికెటర్లు మాత్రం అక్కడ చాలా మంది కూడా వామిటింగ్స్ చేసుకున్నట్టు కూడా ఉన్నతాధికారులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ బ్యాట్స్మెన్ తో కూడా వాళ్ళు భరించలేకపోయాము. అంతేకాకుండా ఈ క్రికెటర్ కోచ్ మాత్రం వేధింపులు చాలా ఎక్కువగా చేశారని కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం అయితే విచారణ కొనసాగనుంది. విచారణ అనంతరం కూడా ఏం జరిగిందనే మాత్రం టోటల్ గా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే బస్సులో మద్యం తాగుతూ జయసింహం మహిళా క్రికెటర్లను వేధిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తక్షణమే స్పందించిందని కూడా చెప్పుకోవచ్చు. వెంటనే ఆయన సస్పెండ్ చేస్తున్నట్టు కూడా ఒక ప్రకటనను కూడా విడుదల చేశారని చెప్పుకోవచ్చు. అయితే బస్సులో మద్యం తాగిన ఘటనపై కూడా విచారణకు ఆదేశించినట్టు హెచ్సీఏ అధికారులు మాత్రం చెప్పారని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ.